హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. నేను పెట్టే వీడియోస్ డైరెక్ట్గా రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో మరియు ఫేస్బుక్లో రీల్స్ అనేది పోస్ట్ చేస్తున్నాను. ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ అనే ఐడి ఉంటుంది. ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వచ్చేసి డూ, డస్, డిడ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్ డోంట్, డజంట్, డిడెంట్ యూజ్ చేసి సెంటెన్సెస్ ఏ విధంగా రాయాలి, క్వశ్చన్స్ ఏ విధంగా రాయాలి, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇది మెయిన్ వీడియో. ఈ వీడియో చూసాకనే నేను పార్ట్స్ వైజ్ అప్లోడ్ చేసిన వీడియోలను చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. The form does is only used with third person singular subjects such as the pronouns he, she and it. The form do is used for all other subjects including for first person అంటే I మరియు we, and second person అంటే you, and third person అంటే they. I, we, you, they. The past tense form of do is did and the past పార్టిసిపుల్ ఫామ్ ఈస్ డన్. ఇలా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు అండ్ అర్థమవుదు. డూ అండ్ డస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినప్పుడు డూ, డస్ యూజ్ చేస్తాం. అండ్ డిడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? డిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. డన్ ఏమో పాస్ట్ పార్టిసిపుల్ వచ్చినప్పుడు. సో ఇది ఎలా ఉంటుందంటే క్లియర్గా చూడండి కింద. ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఐ, యూ, వి, దే వచ్చినప్పుడు డూ యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేస్తాం. ఇక్కడ లాస్ట్ 3 లైన్స్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇంకా వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ అంటే ఐ, యూ, వి, దే అనేవి సబ్జెక్ట్స్. అవి వచ్చినప్పుడు డూ. హీ, షీ, ఇట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డస్. డస్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే వర్బ్కి ఎస్ యాడ్ చేసాము ఇక్కడ థర్డ్ పర్సన్లో. అదేంటి చూద్దాం ఇప్పుడు. హీ స్పీక్స్ ఇంగ్లీష్. స్పీక్స్ అనేది వచ్చింది కదా, వర్బ్లో ఎస్ అని యాడ్ చేసాము. డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, ఇది క్వశ్చన్ కాబట్టి స్పీక్స్ అనకూడదు, స్పీక్ అని రాయాలి. చూసుకున్నట్లయితే నోటీస్ దట్ ద లెటర్ ఎస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద అఫర్మేటివ్ సెంటెన్స్ థర్డ్ పర్సన్ హీ స్పీక్స్ బట్ ఇట్ డిజపియర్స్ ఇన్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఏంటిది? డస్ హీ స్పీక్ ఇంగ్లీష్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దే డూ దేర్ హోంవర్క్ ఎవ్రీ డే. వారు ప్రతిరోజు తమ హోంవర్క్ చేస్తారు. దే డూ దేర్ హోంవర్క్ ఎవ్రీ డే. వారు ప్రతిరోజు తమ హోంవర్క్ చేస్తారు. ఇక్కడ డ్యూ యూజ్ చేసాం, చేస్తారు ప్రెసెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డ్యూ యూజ్ చేసాం. ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీ డే, ఇది కూడా ప్రెసెంట్ టెన్స్ అనే. ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు నా హోంవర్క్ చేస్తాను. షీ డస్ హర్ హోంవర్క్ ఎవ్రీ డే, ఇది కూడా ప్రెసెంట్ టెన్స్, అందుకని మనం డస్ యూజ్ చేస్తాం. డూ, డస్ అనేది ప్రెసెంట్ టెన్స్ అనుకున్నాం కదా. ఆమె ప్రతిరోజు తన హోంవర్క్ చేస్తుంది. హీ డస్ హిస్ హోంవర్క్ ఎవ్రీ డే, అతను ప్రతిరోజు తన హోంవర్క్ చేస్తాడు. డూ, డస్ ప్రెసెంట్ టెన్స్ లో వచ్చినప్పుడు మనం యూజ్ చేస్తాము. ఐ డిడ్ మై హోంవర్క్, నేను నా హోంవర్క్ చేశాను. వి డిడ్ ఎవ్రీథింగ్, మేము ప్రతిదీ చేస్తాము. ఐ హావ్ డన్ మై హోంవర్క్, నేను నా హోంవర్క్ చేశాను. షీ హ్యాస్ డన్ ఏ గుడ్ జాబ్, ఆమె మంచి పని చేసింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ చేశాను వచ్చింది కాబట్టి డిడ్ యూజ్ చేసాము. అండ్ పార్టిసిపుల్ కూడా ఇక్కడ చేశాము, చేసింది అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్ యూజ్ చేసాము. పాస్ట్ పార్టిసిపుల్ అంటేనేమో డన్ యూజ్ చేసాం. షీ హ్యాస్ డన్ ఏ గుడ్ జాబ్, ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్. సో ఈ విధంగా సెంటెన్స్ అనేది డూ, డస్ అండ్ డిడ్కి, డన్కి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలి, అఫర్మేటివ్ సెంటెన్స్ ఏది ఉంటుంది, క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. టు మేక్ ఏ క్వశ్చన్ ఇన్ ద సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటే we use do, does at the beginning of the question before the subject. You speak English, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. Do you speak English, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా. ఇక్కడ చూసుకున్నట్లయితే యూ స్పీక్ ఇంగ్లీష్ అనేది నార్మల్ సెంటెన్సెస్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటిది, క్వశ్చన్ మార్క్ వచ్చింది ప్లస్ డూ అనేది సబ్జెక్ట్ ముందు వాడాం కదా. ఇక్కడ యూకి ముందు డూ యూజ్ చేసాం. డూ యూ స్పీక్, హీ స్పీక్స్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు. డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా. ఇది మాట్లాడతాడా క్వశ్చన్ మార్క్, అందుకే డస్ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు స్పీక్స్ ఎస్ అని యాడ్ చేసాము. హీ స్పీక్స్, క్వశ్చన్ లో డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, డస్ వచ్చింది కాబట్టి స్పీక్ దగ్గర ఎస్ అనేది యాడ్ చేయకూడదు. డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా. అండ్ టు మేక్ ఏ క్వశ్చన్ ఇన్ ద పాస్ట్ టెన్స్ వి యూస్ డిడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద క్వశ్చన్ బిఫోర్ ద సబ్జెక్ట్. సేమ్ డూ అండ్ డస్ ఎలా యూజ్ చేసాము, డిడ్ కూడా అలానే ఉంటుంది. చూడండి ప్రెసెంట్ టెన్స్ డూ దే లివ్ ఇన్ ఇండియా, వారు భారతదేశంలో నివసిస్తున్నారా. డూ యూ స్పీక్ తెలుగు, మీరు తెలుగు మాట్లాడతారా. పాస్ట్ టెన్స్ వస్తే డిడ్ దే లివ్ ఇన్ ఇండియా, వారు భారతదేశంలో నివసించారా. డిడ్ హీ స్పీక్ తెలుగు, అతను తెలుగు మాట్లాడా. ముందేమో పైన నివసిస్తున్నారా, మాట్లాడతారా, ప్రెసెంట్ టెన్స్ ఉంది కాబట్టి డూ యూజ్ చేసాము. ఇక్కడ పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ నివసించారు, ఆల్రెడీ మాట్లాడేశారు కాబట్టి డిడ్ హీ స్పీక్ తెలుగు. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం పాజిటివ్ సెంటెన్సెస్ రాసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ రాసాము. అవి ఏ విధంగా రాయాలి, దాని రూల్స్ ఏముంటాయి అండ్ సెంటెన్సెస్ ఏ విధంగా ఫామ్ చేయాలో చూద్దాము. టు మేక్ ఏ నెగటివ్ సెంటెన్స్
వి యూస్ డోంట్ అండ్ డజంట్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. అది ఎలా ఉంటుంది? ఐ, యూ, వి, దే వచ్చినప్పుడు డోంట్ యూజ్ చేస్తాము. హీ, షీ, ఇట్, ఎనీ నేమ్. ఎనీ నేమ్ అంటే అతను గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక నేమ్ అన్నమాట. హీ, షీ ప్లేస్ లో నేమ్ వస్తుంది కదా, అప్పుడు డజంట్ యూజ్ చేస్తాము. డజంట్, డస్ నాట్, డోంట్, డూ నాట్. సెంటెన్సెస్ చూద్దాము. అఫర్మేటివ్ సెంటెన్స్. యూ స్పీక్ ఉర్దూ, మీరు ఉర్దూ మాట్లాడతారు. యూ స్పీక్ ఉర్దూ, మీరు ఉర్దూ మాట్లాడతారు. నెగటివ్ సెంటెన్స్. యూ డోంట్ స్పీక్ ఉర్దూ, మీరు ఉర్దూ మాట్లాడరు. యూ డోంట్ స్పీక్ ఉర్దూ, మీరు ఉర్దూ మాట్లాడరు. ఇక నెగటివ్ సెంటెన్స్ కాబట్టి డోంట్ యూజ్ చేసాము, మాట్లాడరు అని చెప్పాము. షీ స్పీక్స్ ఉర్దూ, ఆమె ఉర్దూ మాట్లాడుతుంది. షీ స్పీక్స్ ఉర్దూ, ఆమె ఉర్దూ మాట్లాడుతుంది. షీ డజంట్ స్పీక్ ఉర్దూ, ఆమె ఉర్దూ మాట్లాడదు. ఇక్కడ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డజంట్ యూజ్ చేసాం కాబట్టి, అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ కాబట్టి డజంట్ యూజ్ చేసాము, ఆమె ఉర్దూ మాట్లాడదు. ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఐ డోంట్ లైక్ జంక్ ఫుడ్, నాకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. యూ డోంట్ లైక్ జంక్ ఫుడ్, మీకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. వీ డోంట్ లైక్ జంక్ ఫుడ్, మనకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు, మాకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. దే డోంట్ లైక్ జంక్ ఫుడ్, వారికి జంక్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. ఐ, యూ, వి, దే, డోంట్ యూజ్ వచ్చేసింది. అండ్ హీ డజంట్ లైక్ జంక్ ఫుడ్, అతనికి జంక్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. షీ డజంట్ లైక్ జంక్ ఫుడ్, ఆమెకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. రాము డజంట్ లైక్ జంక్ ఫుడ్, రాముకి జంక్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. ఇక్కడ ఎనీ అదర్ నేమ్ కదా, హీ, షీ ప్లేస్లో ఎనీ అదర్ నేమ్ అంటే ఇలా యూజ్ చేస్తాం అన్నమాట. రాణి డజంట్ లైక్ జంక్ ఫుడ్, రాణికి జంక్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. సో ఈ విధంగా ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్ ఎనీ నేమ్ వచ్చినప్పుడు డజంట్ యూజ్ చేస్తాం. ఐ, యూ, వి, దే వచ్చినప్పుడు డోంట్ యూజ్ చేస్తాం. ఇంకా చూద్దాము. డోంట్ డజంట్ అయిపోయింది. మరి డిడెంట్, డిడ్ నాట్ అనేది ఈజ్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ టు మేక్ ఏ నెగటివ్ సెంటెన్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్ ఏది వచ్చినా కూడా డిడ్ నాట్, డిడెంట్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఫర్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఆల్సో. దే డోంట్ లివ్ ఇన్ చైనా, వారు చైనాలో నివసించరు. దే డోంట్ లివ్ ఇన్ చైనా, వారు చైనాలో నివసించరు. దే డిడెంట్ లివ్ ఇన్ చైనా, వారు చైనాలో నివసించలేదు. దే డిడెంట్ లివ్ ఇన్ చైనా, వారు చైనాలో నివసించలేదు. అక్కడనేమో డోంట్ కాబట్టి నివసించరు. దే లివ్ ఇన్ చైనా అంటేనేమో వాళ్ళు చైనాలో నివసిస్తారు, అది ప్రెసెంట్ టెన్స్. ఇది నెగటివ్ కాబట్టి డోంట్. అండ్ డిడెంట్ అయితేనేమో నివసించలేదు. నెక్స్ట్, ఐ డిడెంట్ వాక్, నేను నడవలేదు. యూ డిడెంట్ వాక్, నువ్వు నడవలేదు. దే డిడెంట్ వాక్, వారు నడవలేదు. హీ డిడెంట్ వాక్, అతను నడవలేదు. షీ డిడెంట్ వాక్, ఆమె నడవలేదు. ఇట్ డిడెంట్ వాక్, అది నడవలేదు. ఎనిమల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇట్ అంటే వి డిడెంట్ వాక్, మేము నడవలేదు. అంటే ఐ, యూ, వి, దే అండ్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డిడెంట్ అంటే డిడ్ నాట్ అనేది ఈ విధంగా యూజ్ చేసి సెంటెన్స్ అనేది రాస్తాం. ఈ విధంగా డూ, డస్, డిడ్ గురించి నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ ప్రతి టాపిక్కి డూ, డస్, డిడ్కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూసే ముందు ఈ వీడియో కంపల్సరీ చూడాల్సింది ఎండ్ వరకు. ఇది చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ పార్ట్స్ వైజ్గా అప్లోడ్ చేస్తాను. ఇది చూసిన తర్వాత అవి చూసి ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. అండ్ ఈ టాపిక్ సంబంధించి కూడా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇదైతే ఫస్ట్ బేసిక్ కాబట్టి స్టార్టింగ్ ఇలా నేర్చుకోండి. తర్వాత మిగతా ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే విధానంలో ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే లేదా మీకు అర్థం అవ్వలేదు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసే వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.